నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత అనే ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకు ముందుకు నుండి భారతీయ శిక్షా సంహిత అంటే ఐపీసీ సెక్షన్స్ బదులు బిఎన్ఎస్ సెక్షన్స్ రాబోతాయి భవిష్యత్తులో. సో ముందే మనం కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఐపీసీలో సెక్షన్ 100, భారతీయ న్యాయ సంహితలో బిఎన్ఎస్లో సెక్షన్ 38, ఈ రెండింటికి సంబంధం ఉంది. అదేంటంటే ఆత్మరక్షణలో భాగంగా శత్రువుని హత్య చేయొచ్చా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆత్మరక్షణలో భాగంగా శత్రువుని హత్య చేయాలంటే అది అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. అలాగే నువ్వు తప్పు చేయాలనే విషయాన్ని నువ్వు నిరూపించుకోవాల్సి వస్తుంది, తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. అయితే ఈ 7 కారణాలు ఉంటే మాత్రం శత్రువుని హత్య చేయొచ్చు అనివార్య పరిస్థితుల్లో. అవేంటో మనం తెలుసుకుందాం. 1, శత్రువు చేతిలో మనకి ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు అనివార్య పరిస్థితుల్లో మీరు శత్రువుతోని ఫైట్ చేసి మీరు అతను చంపవచ్చు. 2, శత్రువు దగ్గర బలమైన వెపన్స్ అంటే డెడ్లీ వెపన్స్ ఉండి తద్వారా అతను మనపైన దాడి చేసి తిరిగి వాడిని మనం ప్రతిఘటించకపోతే అతని దగ్గర ఉంటే డెడ్లీ వెపన్స్తో మనం కొట్టి మన ప్రాణాలు తీసే అవకాశం ఉందనుకుంటే మాత్రం బలమైన గాయాలు అంటే గ్రీవియస్ హర్ట్స్ చేసైనా సరే మనం రక్షించుకోవచ్చు. ఆ గ్రీవియస్ హర్ట్స్ ద్వారా శత్రువు చనిపోయినా కూడా ప్రాబ్లం కాదు. ఇకపోతే 3, శత్రువు కనుక ఎవరైనా కిడ్నాప్ చేసి అంటే ఎవరైనా రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మరక్షణలో భాగంగా శత్రువుని మనం చంపొచ్చు. 4 ఏంటంటే అన్యాచురల్ సెక్స్ అంటే బికాస్ ఆఫ్ లస్ట్, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్, ఇఫ్ ద క్రిమినల్ ఈజ్ ఫోర్సింగ్ ఎనీ విక్టిమ్ ఫర్ ద అన్యాచురల్ సెక్స్, దెన్ ఆ సిచ్యువేషన్స్లో మాత్రం తప్పకుండా శత్రువుని చంపే అవకాశం ఉంటుంది. ఇది 4. 5 ఏంటిదంటే ఎవరైనా సరే కిడ్నాప్ చేసుకుంటారు, కిడ్నాప్ చేసి నిర్బంధించడానికి మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు. ఎవడు కిడ్నాప్ చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలీదు, మీరు అయోమయం గురవుతారు. అలాగే మీకు ఆ సందర్భాల్లో మీ శత్రువు ఎవరనేది తెలుస్తుంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏం తెలుస్తుంది. మిమ్మల్ని మీరు వాళ్ళ బారి నుంచి తప్పించుకోకపోతే మీ ప్రాణం పోతుందని తెలిసినప్పుడు మాత్రం ఆ సందర్భాల్లో మీరు శత్రువుని చంపేయచ్చు. 5 తర్వాత 6 ఏంటంటే ఎవరినైనా మీరు రక్షించాలనుకున్నప్పుడు, సపోజ్ ఎవరో ఒక వ్యక్తిని ఈ శత్రువులు లేకపోతే కొద్దిమంది దుండగులు లేకపోతే రౌడీస్ అతన్ని కిడ్నాప్ చేసి ఒక దగ్గర నిర్బంధించిన విషయం మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు ఆ సమయానికి ప్రభుత్వ అధికారులకు కానీ లేకపోతే పోలీసులకు కానీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి సమాచారం అందించే లోపల అతన్ని చంపేసే అవకాశం ఉండొచ్చని మీకు అనిపిస్తే, లేకపోతే పోలీసులు ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి రక్షించే టైం కూడా లేదు అని అనుకుంటే ఆ సమయంలో మీరు ఇనిషియేట్ తీసుకుని అతన్ని రక్షించవచ్చు, వీలైతే అతని శత్రువు ప్రాణాలను తీయొచ్చు. లాస్ట్ ఏంటంటే యాసిడ్ అటాక్ విషయంలో, అంటే ఎవరైనా ఒక వ్యక్తి యాసిడ్ అటాక్ ప్రయత్నించి అవతల వ్యక్తి యొక్క ప్రాణాలు తీసే సందర్భం కనుక ఉంటే మాత్రం ఆ సందర్భంలో కూడా శత్రువు ప్రాణాలు తీయొచ్చు. ఇది ఐపీసీ సెక్షన్ 100లో ఏదైతే ఉందో సేమ్ మన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 38లో కూడా ఉంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆత్మరక్షణలో భాగంగా మాత్రమే నేను అతన్ని చంపాను తప్ప మరే విషయం కాదనే విషయం మీరు కోర్టులో నిరూపించుకోవాల్సిన బాధ్యత, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కానీ లేకపోతే ఏ విషయం కానీ మీరు మీ దగ్గర పొందుపరుచుకుంటే కోర్టులో ట్రయల్స్ నడిచినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు మర్డర్ కేసే పెడతారు, కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ విచారణలో భాగంగా అన్ని విషయాలు మీ దగ్గర సేకరించినప్పుడు ఇది ఆత్మరక్షణ కోసం అని కనుక తేలితే మాత్రం జడ్జి గారు ఆ కేసుని కొట్టేస్తారు. సో ఇది ఈ చట్టం గురించి. మనకి ఎప్పుడైతే చట్టం గురించి, రాజ్యాంగం గురించి మనకి అవగాహన ఉంటుందో, మన పైన తప్పుడు కేసులు పెట్టినా లేకపోతే మనల్ని మన నిజాయితీ పరులుగా నిరూపించుకోవాలన్నా కూడా మనకి ఒక స్కోప్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ and share with everybody. So me, Advocate Ramesh Pitla. Thank you and have a great day. Thank you.